స్నూపీ ఇటమ్మ ముద్దు పెట్టు. పెళ్ళైన కొత్తలోనండి ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే కుక్క మురిగేది, మావిడ ముద్దు పెట్టేదండి. ఇప్పుడు అంతా రివర్స్ అయింది, కుక్క ముద్దు పెడుతుంది, మావిడ మురుగుతుంది. ఏమండి ఆఫీస్ నుంచి వస్తున్నారా? అబ్బే లేదే, శ్మశానం నుంచి వస్తున్నా. మీ నాన్న అడిగానని చెప్పమన్నాడు. ఎందుకంటే అంత కోపం? నీలాంటి దాన్ని చేసుకుంటే కోపాలే వస్తాయి, కోరికలు రావు. పెళ్ళి ఇన్ని సంవత్సరాలు అయింది, ఓ ముద్దు ముచ్చట లేదనుకోండి. ఏది నీ మొహానికి ముద్దు? ఏమండి ఈ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో చెప్పండి మీరు. ఇది మొహమా అండి? మాట్లేసిన ప్లాస్టిక్ బకెట్ మొహం ఒకటి వేసుకొని. మీరు అలాగంటారు కానీ రేష్మి నేను బయటికి వెళ్తుంటే జనం అంతా ఎవరు రేష్మి అని కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలుసునా? ప్రాబ్లమ్స్ వస్తే ఆలోచించుకొని సాల్వ్ చేసుకోవాలి కానీ ఇలా సూసైడ్ చేసుకోకూడదండి. ఏడ్చించాలి, పద లేట్ అవుతుంది. ఏంటి బ్యాగ్ ఏంటి? పారాచూట్. చెప్పు ఏంటి బ్యాగ్ ఏంటి? పైన దూకేస్తాం కదా, దారిలో ట్రావెలింగ్ లో తినడానికి చేగోడులు బిస్కెట్లు అని తెచ్చానండి. సున్నుండలు తేలేదా? ఓ మీకు ఇష్టం కదా, మీరు దూకుతుండే సున్నుండలు పట్టుకొచ్చేస్తాను. పిచ్చి ఆశాలు వేయద్దు, దూకడం కొత్త పెట్టుకొచ్చిందంట అన్ని తినడానికి కదా. ఇక్కడ నేను దూకితే చచ్చిపోతా? లేదు నేను డాక్టర్, నువ్వు లాయర్ అవుతాను. ఎక్కడ నీకు అంత డౌట్ గా ఉంటే తల కిందకు పెట్టి కాలు పై నుంచి ఇలా దూకు, కింద పడంగానే తల బయలుపోయి చచ్చిపోతావు. రెడీ 1. ఏంటిది? నాకు హెడ్ఏక్ అండి, తల కింద వెళ్తే నొప్పి ఎక్కువ వస్తుందని. ఫస్ట్ టైం చూసినప్పుడు పంది పిల్ల కూడా అందంగానే ఉంటది. అవునండి, అలా అనుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఈ గుహల్ని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో బుల్బుల్ అనే రాజు కట్టించాడు మేడం. ఎందుకు కట్టించాడో? ఇప్పుడు దేశంలో ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎవరైనా ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆవిడంటే ఇష్టం కాబట్టి. రాజుగారి కూడా ఎలక పొక్కత గుహలో రాణిగారితో మాట్లాడడం ఇష్టం కాబట్టి. ఆ గుహలోకి వెళ్దాం రండి. ఏంటి వెళ్ళేది? నీతో టూర్లు తిరిగి తిరిగి నా నడుము పడిపోయింది. ఆ ఎలక పొక్కంత గుహలకు నేను ఎలా వస్తానే? రండి మేడం, నేను తీసుకెళ్తాను. సాధించా, కనిపెట్టా 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 కనిపెట్టా. అబ్బబ్బబ్బబ్బా, ఏం కనిపెట్టారో? పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు ఒక బాబును కూడా కనిపెట్టలేదు.